రంగాపురంలో శాంతి, ప్రసాద్ దంపతులతో పాటు ప్రసాద్ బామ్మ జానకమ్మ కలిసుంటుంది. వీరి జీవనోపాధి పూటకుళ్ళ వ్యాపారం. సమయం సందర్భంతో పట్టింపు లేకుండా ఎవరెప్పుడొచ్చి ఆకలనడిగితే అప్పటికప్పుడు వేడివేడిగా వంట చేసి వారికి వడ్డించేది జానకమ్మ. డబ్బు కోసం కాకుండా ఎదుటివాడి ఆకలి తీర్చడమే తన సంతోషంగా భావిస్తూ ఈ పని చేస్తూ ఉండేది. జానకమ్మ వయసు 70కి పైనే అయినప్పటికీ అద్భుతంగా వంట చేస్తుంది. తన మనవడు ప్రసాద్కు, తన భార్య శాంతికి మంచి మాటలు చెప్పి వారిని ప్రభావితం చేస్తుంది. వారిరువురి దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు వారికి భార్యాభర్తల బంధం గురించి వివరించి వారి మధ్య గొడవలు పెరగకుండా సర్ది చెప్తుంది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులొచ్చి వారింటి తలుపు కొడతారు. ముసలమ్మ లేచి ఏమిటా అని చూస్తుంది. అప్పుడు, ఎవరు బాబు మీరు? ఏ సమయంలో ఇలా వచ్చారు? బామ్మగారు, నా పేరు ఈరన్న. ఇతను నా సోదరుడు గోపన్న. మేము పక్క ఊరికి చిన్న పని మీద వచ్చాము. తిరిగి వెళ్లేసరికి ఆలస్యం అవుతుంది. భోజనం కోసం ఎంత ప్రయత్నించినా ఏడా దొరకలేదు. మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చామమ్మా. బాగా ఆకలిగా ఉంది. కాస్త భోజనం బెటరు అని దీనంగా అడుగుతారు. వారిని చూసి జాలి కలిగి ముసలమ్మ వారిని లోపలికి పిలుస్తుంది. అయ్యో, చాలా ఆకలితో ఉన్నట్టున్నారు. మీరు అలా కూర్చోండి. కాసేపట్లో వంట పూర్తి చేస్తాను. అలాగే బామ్మా. ఈ సమయంలో ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. భలేవాడివి బాబు. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం నా ధర్మం. అది దేవుడు నాకిచ్చిన వరం. ఇలాంటి వాటికి నేనస్సలు ఇబ్బంది పడను. త్వరగా వంట పూర్తి చేస్తాను. ఇలా కూర్చోండి అని ముసలమ్మ వంట మొదలు పెడుతుంది. ఇది గమనించి ప్రసాద్ నిద్రిస్తున్న శాంతిని లేపుతాడు. శాంతి, శాంతి, ఎవరు వచ్చినట్టున్నారు? బామ్మొక్కతే వంట చేస్తుంది. నువ్వు కాస్త వెళ్ళి సాయం చెయ్యి. శాంతి నిద్రలేవకుండా కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది. ఈ సమయంలో ఎవరండి? నాకు నిద్రొస్తోంది. నేను లేవలేను. ఏమీ అనుకోవద్దు. ఈ వయసులో బామ్మ ఒక్కతే కష్టపడుతుంది. నువ్వు లేకపోతే ఎలా చెప్పు? వెళ్ళి కాస్త బామ్మకి సాయం చెయ్యి. శాంతి లేవకుండా అలాగే పడుకునుంటుంది. చేసేదేమీ లేక ప్రసాద్ బామ్మకు సాయం చేయడానికి వంటగదిలోకి వెళతాడు. ప్రసాద్, ఇంకా పడుకోలేదా? ఎవరో వచ్చినట్టున్నారు కదా బామ్మ. నీకు సాయం చేద్దామని వచ్చానులే. పర్వాలేదు నాయనా, నేను చూసుకోగలను. నువ్వెళ్ళి పడుకో. అది కాదులే బామ్మ, నువ్వు వంట చెయ్యి. నేను వాళ్ళకు వడ్డిస్తానుగా అని ముసలమ్మ వంట చేస్తూ ఉంటే వాటిని తీసుకెళ్లి వీరన్న, గోపన్నలకు వడ్డిస్తూ ఉంటారు. వారు భోజనం పూర్తి చేసుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు తెలుపుతూ డబ్బులిస్తారు. బామ్మగారు, మేం మీకు చాలా రుణపడి ఉంటామమ్మా. ఈ సమయంలో మాకు భోజనం పెట్టి ఆకలి తీర్చారు. అవును, అసలు ఈ సమయంలో మీరు ఏ పని మీదొచ్చారు? ఎక్కడికెళ్తున్నారు? అది బామ్మగారు, పక్కూర్లో పనుంది. అటెళ్తూ ఇటొచ్చాము. పక్క ఊరంటే ఇటు పక్క లేదుగా, అటు పక్కే కదా. గోపన్న, వీరన్న కంగారు పడుతూ ఉంటారు. వారి కంగారు తడబడుతానని చూసి ముసలమ్మకు వారిపైన అనుమానం వస్తుంది. ఆ విషయాన్ని గమనించిన గోపన్న, వీరన్న అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుని ఇలా అంటారు. ఆ బామ్మగారు, భోజనం పెట్టినందుకు మీకు కృతజ్ఞతలమ్మా. ఇందా, ఈ డబ్బు ఉంచండి అని డబ్బును ముసలమ్మ చేతిలో పెట్టి అక్కడి నుంచి కంగారుగా వెళ్లిపోతారు. కాని ముసలమ్మకు వారిపైన అనుమానం కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత బామ్మ ప్రసాద్తో, నైనా ప్రసాదు, చాలా ఆలస్యమైంది. ఎల్లి పడుకో నాన్నా. అలాగే బామ్మ, నువ్వు కూడా పడుకో. మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా అని ప్రసాద్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. బామ్మ అక్కడున్న సామాన్లు మొత్తం సర్దిపెట్టి తను కూడా పడుకుంటుంది. శాంతి ఏమో గదిలో నిద్రపోతూ ఉంటుంది. ప్రసాద్ వచ్చి ఇలా అంటాడు. ఇంట్లో ఇంతమంది మాట్లాడుకుంటూ ఉంటే నీకు నిద్ర ఎలా వస్తుంది? అక్కడ బామ్మ ఒక్కతే వంట చేసి వారికి వడ్డించింది తెలుసా? కాస్తైనా సహాయం చేయాలన్న ఆలోచన కూడా లేకుండా ఎలా పోయింది నీకు? ప్రసాద్ మాటలు శాంతికి వినిపిస్తున్నా కూడా పట్టనట్టుగా నిద్రపోతూనే ఉంటుంది. చేసేదేమీ లేక ప్రసాద్ కూడా పడుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రసాద్ శాంతితో గొడవ పడుతూ ఉంటాడు. నీకు రాను రాను బద్ధకం పెరిగిపోతోంది శాంతి. రాత్రిపూట బామ్మ ఒక్కతే వంట చేసి వారికి వడ్డించింది తెలుసా? నిన్ను ఎంత లేపినా లెగకుండా ముద్దు నిద్రపోతూనే ఉన్నావు. నన్నేం చేయమంటారండి? వాళ్ళ అర్ధరాత్రి పూటకొచ్చి అడిగితే ఎలా?
అయినా ఆ సమయంలో వంట చేసే కన్నా లేదని చెప్తే సరిపోతుంది కదా. ఇంటి ముందుకొచ్చి ఆకలిని అడిగితే లేదని ఎలా చెప్తాం శాంతి? మనం చేసే పనేంటి? అయినా సరే, అలా అర్ధరాత్రి పూట రావడం సరికాదు కదా. వారి కోసం నన్ను తిడతారా? నిన్ను తిట్టాలా కొట్టాలా? ఈ వయసులో కూడా బామ్మతో పని చేపిస్తావా? నువ్వున్నదెందుకు? అంటే నేను ఇంట్లో పని మనిషినా? ఇంతలోనే వీరి వాదనలు విన్న ముసలమ్మ అక్కడికొస్తుంది. ప్రసాద్, శాంతి ఇద్దరు గొడవ పడ్డం చూసి, ఏమిటిరా మళ్ళీ మీరిద్దరు గొడవ పడుతున్నారెందుకు? చూడు బామ్మ, మన ఇంట్లో పని మనం కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? అంటే నేను ఇంట్లో ఉండేది పని చేయడానికేనా? ప్రసాద్, ప్రతిదానికి నువ్వు నీ భార్యతో గొడవ పడ్డం సరికాదురా. నిన్ను నమ్మి తన కన్న వాళ్ళను వదిలి నీతో ఉంటోంది. నీకోసం వచ్చిన భార్యను చులకనగా మాట్లాడకూడదు. చూడమ్మా శాంతి, భర్తని అర్థం చేసుకోవాలి గాని ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకోకూడదు. మన ఇంటిలో పని మనం బాధ్యతగా చేసుకోవాలి గాని భారంగా భావించకూడదమ్మా. ముసలమ్మ మాటలకు ప్రసాద్, శాంతి తలదించుకుని ఇలా అంటారు. క్షమించు బామ్మ, ఇక మీదట ఎప్పుడు నేను శాంతిని అనవసరంగా కోపడ్ను. గౌరవంగానే చూస్తాను. నన్ను కూడా క్షమించు బామ్మ. ఇక మీదట నేను ఆయనతో గొడవ పడ్ను. మన పని మనమే చేసుకోవాలి. ఇక మీదట ప్రతి పనిలో నీకు ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటాను. ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. దానికోసం మీరు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరమే లేదు. మీరిద్దరూ భార్యాభర్తలు. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ సంసారాన్ని చక్కగా కొనసాగించండి. అదే నాకు చాలు. అలాగే బామ్మ, ఇక మీదట మేము గొడవ పడంలే, కలిసే ఉంటాం. సరే పదండి, మళ్ళీ మన పని మనం మొదలెడదాం అని మళ్ళీ ఎవరి పనికి వారు సిద్ధమవుతారు. కాసేపటి తర్వాత ప్రసాద్ బయటకెళ్లి ఇంటికి తిరిగొస్తాడు. వచ్చి బామ్మ శాంతితో ఇలా అంటాడు. బామ్మ, నీకు ఈ విషయం తెలిసిందా? దేని గురించిరా అంత కంగారుగా చెప్తున్నావు? రాత్రి వెనక వీధి వెంకన్న వాళ్ళ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారట. అయ్య బాబోయ్, దొంగలే? ఆ అవును, మొత్తం ఇల్లంతా దోచేశారంట. నాకెందుకో రాత్రి మన ఇంటికి వచ్చిన వాళ్ళ మీద అనుమానంగా ఉందిరా. అవును బామ్మ, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. లేకపోతే ఆ సమయంలో తిరగడం ఏంటి? అంటే రాత్రి మన ఇంటికి కూడా దొంగలు వచ్చారనమాట. అమ్మో, నీ నిద్ర లేకపోవడమే మంచిదైందండి. రాత్రిపూట వాళ్ళు పడుతున్న కంగారు చూసే నాకు అనుమానం వచ్చిందిరా. కానీ నిజానిజాలు తెలియకుండా అనుమానించడం సరికాదనే ఆగాను. పాపం వెంకన్న అన్ని పోగొట్టుకుని చాలా బాధపడుతున్నాడు బామ్మ. అంతే కదా మరి. ఇన్నాళ్ళు కష్టపడిన సొమ్ము దోచుకొని పోతే బాధగా ఉంటుంది కదా. ఇక మీదట మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బామ్మ. ఇలా అర్ధరాత్రి వచ్చిన వారి గురించి ఆరా తీయాలి. సరే, నేనొకసారి వెంకన్న దగ్గరికి వెళ్ళి పరామర్శించొస్తాను అని ముసలమ్మ బయటికెళ్తుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ వీరన్న, గోపన్న ముసలమ్మ ఇంటికొస్తారు. వారు వస్తూనే 2 మూటలు భుజాన మోసుకొని వస్తారు. వాటిని పక్కన పెట్టి లోనికి వచ్చి పిలుస్తారు. బామ్మగారు, బామ్మగారు అని పిలుస్తాడు. శాంతి లోపల నుంచి బయటకొచ్చి ఇలా అడుగుతుంది. ఎవరండి మీరు? మీకేం కావాలి? బామ్మగారు లేరా అండి? బామ్మగారు, మావారు సరుకులు తేవడానికి బయటికెళ్లారు. మీకేం కావాలో చెప్పండి, నేనిస్తాను. మొన్న వచ్చినప్పుడు బామ్మగారు మాకు చాలా కమ్మగా వంట చేసి పెట్టారమ్మా. ఈ రోజు ఇటువైపు వెళ్తూ మరోసారి భోజనం చేద్దామని వచ్చాము. అవునా, సరే సరే, ఇలా కూర్చోండి, నేను భోజనం వండిస్తాను అని వారిని కూర్చోబెట్టి భోజనం తేవడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఈలోపు బయట నుంచి బామ్మ, ప్రసాద్ వస్తూ కిటికీలో నుంచి లోపల ఉన్న వీరన్న, గోపన్నలను చూస్తారు. ప్రసాదు, వీళ్ళు మళ్ళీ వచ్చారా? ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి ఊర్లో జనాలందరినీ తీసుకొనిరా. నేను లోనికెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి బయటకెళ్లకుండా చూస్తాను. కాని బామ్మ, వాళ్ళు దొంగలో కదా మనకు తెలియదు కదా, అలా అనుమానించడం సరికాదేమో. ఇంతలో ముసలమ్మ పక్కన పెట్టిన మూటల్ని గమనిస్తుంది. వాటిలో బంగారు నగలు కనపడ్డం చూసి, వీళ్ళు ఈరోజు కూడా ఎక్కడో దొంగతనం చేసొచ్చారు. అదిగో చూడు, ఆ మూటలు వారివే. నువ్వెళ్ళి ఊరి జనాన్ని తీసుకుని రారా. ప్రసాద్ జనాన్ని తీసుకురావడానికి ఊర్లోకెళ్తాడు. ఈ లోపల ముసలమ్మ ఇంట్లోకొచ్చి, ఎవరు బాబు మీరు? భోజనానికి వచ్చారా? అవును బామ్మ, మొన్న మధ్య వస్తే మాకు చక్కటి భోజనం పెట్టావుగా, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇంతలో శాంతి భోజనం తీసుకొచ్చి వారికి వడ్డిస్తూ ఉంటుంది. వారు భోజనం చేస్తూ ఉండగా శాంతిని వంటగదిలోకి తీసుకెళ్లి
ముసలమ్మ ఇలా చెప్తుంది. శాంతి, నీకొక విషయం చెప్తాను, కంగారు పడద్దు. ప్రసాద్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బమ్మ, ఏంటా విషయం? నువ్వు భోజనం వడ్డించింది ఎవరికో తెలుసా? మొన్నొచ్చిన దొంగలు వీళ్ళే. అయ్య బాబోయ్, దొంగలా? నువ్వలా అరవకే, వారికి అనుమానం వస్తే పారిపోతారు. ప్రసాద్ ఊళ్ళో జనాల్ని తీసుకొనొస్తానని వెళ్ళాడు. ప్రసాద్ వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వెళ్ళి ఆ తలుపులేసిరా. శాంతి వారికి భోజనం వడ్డిస్తూ వారు చూడకుండా వెళ్లి తలుపులు వేసేస్తుంది. ఇంతలో ముసలమ్మ వారి దగ్గరికొచ్చి, ఏం బాబు, చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. ఏ ఊరు తమది? మేము ఇంతకు ముందు కూడా మీ దగ్గరకు వచ్చాము కదా బామ్మ, మాది పక్కూరే. ఓహో, ఆ పక్కూరి వాళ్ళు మీరేనా? గోపన్నకు కాస్త అనుమానం కలుగుతుంది. గుమ్మం వైపు చూస్తాడు. తలుపేసి ఉండడాన్ని గమనించి తన స్నేహితుడికి సైగ చేస్తాడు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదురే, త్వరగా వెళ్ళిపోవాలి. వీరన్నకు కూడా అనుమానం కలిగి భోజనం ముగించుకొని వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. ముసలమ్మ వారిని ఆపే ప్రయత్నం చేసి ఆగకుండా తలుపు దగ్గరికి రాగానే ప్రసాద్ బయట నుంచి తలుపు తోసుకుని లోపలికొస్తాడు. అందరూ కలిసి వారిని పట్టుకుని ఆరాతీగా వారే వెంకన్న ఇంట్లో దొంగతనం చేసిందని రుజువైపోతుంది. వారికి దేహశుద్ధి చేసి వారి దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి వెంకన్నకు ఇప్పిస్తారు. ఈ దొంగల్ని పట్టుకోవడానికి మనకు సహకరించిన ముసలమ్మను అభినందించుకోవాలి. తన తెలివితో వారిని ఇంటిలోని బంధించి దొంగల్ని పట్టుకుంది. వారిని చూసి భయపడకుండా ధైర్యంగా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. నిజంగా ముసలమ్మ తెలివిని, ధైర్యాన్ని అభినందించుకోవాలి అని ఊరి జనం అందరూ ముసలమ్మ తెలివిని అభినందిస్తారు.